కింగ్ సొలొమోను చాలా జ్ఞానవంతుడు మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు కనపడడు. అలాంటి సొలొమోను జ్ఞానాన్ని వినుటకు షేబా దేశపు రాణి కూడా ఖండాలు దాటి వచ్చినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. అలాంటి సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించిన మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే స్వబుద్ధి అంటే సొంత బుద్ధి, నీకు నచ్చిన విధంగా అన్నమాట. నీ సొంత ఆలోచన, స్వబుద్ధి అంటే సొంత నిర్ణయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మకముంచుము. దేవుడు ఏమంటున్నాడంటే, నీ సొంత బుద్ధి వద్దు నాయనా, నీ సొంత బుద్ధి వద్దు తల్లి. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకముంచుము అంటున్నాడు. చూడండి, సొంత నిర్ణయాలు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దేవుని కోసం బ్రతకలేం. దేవుని కొరకు బ్రతుకుతూ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దేవుని కోసం జీవించలేం. ఎందుకంటే మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ కూడా చెడ్డవి అని బైబిల్ చెప్తున్నది. నరుల ఆలోచనలోని, హృదయంలోని తలంపులన్నీ ఎల్లప్పుడూ చెడ్డవి. అలాంటి చెడ్డ తలంపులతో ఉంటున్న మనము మన సొంత బుద్ధితో ఆలోచన చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతామంటున్నాడు దేవుడు. అందుకే ఏం చేయమంటున్నాడు మరి? సొంత బుద్ధి వద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు మన కన్న తండ్రి. మరి ఏం చేయాలి అని చెప్తున్నాడు చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలట. అప్పుడు మన త్రోవలు, మనం ఏదైతే మనం బ్రతుకుతున్న త్రోవలు ఏదైతే ఉన్నాయో, మన భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, లోకములో మన త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి.